జానకమ్మా జానకమ్మా అమ్మాయి రండన్నయ్య గారు. ఏడమ్మా నీ హస్బెండ్ రెడీ అయ్యాడా? అవతల టైం అవుతుంది. ఏమిటన్నయ్య హడావుడి? అంటే నీకు వాడు ఏమీ చెప్పలేదన్నమాట. ఊళ్ళో అందరికీ చెబుతాడు, ఇంట్లో ఆడవాళ్ళగా చెబితే మాత్రం మర్యాద తక్కువ అనుకుంటాడు. అదొక జాతి. సర్లే చూడమ్మా, నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు. కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకీ వీడెక్కడ ఏం చేస్తున్నాడు? శంకరం, ఒరే శంకరం. అక్క, అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు ఏంటి? నాకేనా? నీకంటే పెద్దదుండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణే కళ్యాణే తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో, నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు. కళ్యాణి కళ్యాణి అయ్యో కళ్యాణి కళ్యాణి. అయ్యో, అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి గొడవ? నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికి పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. చెప్తుంది లేవే. ఏమండి, కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని బుచ్చువంకాయలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా. వాడిని నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసులు కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెద్ద మర్చిపోయాను. అంకుల్ అంకుల్. ఏమిటి ట్రాఫిక్ పోలీసులాగా తలాల కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా, నా మీద ఏమైనా మనసైందా? చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చినా మీలో చిలిపితనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. సిగ్గుపడకుండా చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా? అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేలుకుని ఉంటాడని. దీక్షిత్తు, నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో వేసుకో. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అందంగా, అట్లీస్ట్ కమలహాసన్ లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రికే తప్ప అంత ముసలోడు ఎందుకు? అరవింద్ స్వామిలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ వద్యం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా. వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. పద. ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. అబ్బా, మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయేవాడు ఎక్కడున్నాడు? చిరమప్పో జింజిగారి చిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో చిరమప్పో అప్రాచురా. అప్రాచుడు చప్రాచుడు డ్రైనేజ్ బద్దలైపోతుంది. అంటే అదే చూసావా ఎంత పొగరబోత్తనంతో మాట్లాడుతున్నాడు? అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చేది. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇదిగో డ్రైనేజీ, వీళ్ళ ఇంటి ఎదురుకుంటానే మన ఇల్లు, చిచి మా ఇల్లు. రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోద్ది, ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడమని రివాజు. రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి, నువ్వు ఉండు. కనిపిస్తున్నావు బాబు, 5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి?
నీలాగా పావలాలు అర్థం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఆ. ఇదిగో అవసానా ఇట్లా మధ్యలో అతన్ని ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. అదే మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చి ఉంటాడు. కాళ్ళకి అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాగా తిరమప్పో జింకిదారి తిరమప్ప అజ్జుల్ల గుజ్జుల్ల గుమ్మలకడి గుమ్మప్పో తిరమప్పో. పాప మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టిపోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు. ఈ అక్కకేనా? ఈ అక్కకి కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల. ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారా? అందమైనోడు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ దురలవాట్లు లేనోడు కావాలా? 25 ఏళ్ళు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 190 అడుగుతాం. తప్ప ఏమిటి? పన్నవేతి తప్పున్నారా? ఖాళీగా ఉపయోగిస్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వస్తానేటి? ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుకో కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమీ డబ్బుకి ఇబ్బంది లేదు కదా. అంత ఇబ్బంది గనక వస్తే ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 1,00,000 కట్నం ఇస్తాను, ఒప్పుకో. మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్ష అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా లక్ష అంటే? అయితే ఆలోచన చేసుకొని వచ్చారనమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా. ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలా. ఈయన బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వండంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం, అక్రమం అని అఘోరించేసి వాళ్ళ బాబు మీద తిరగబడి ఆ మార్కెట్ లో అలరెట్టేసాడు. భూమికి మీద తెలియవు కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేశాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు, అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచి కొడుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందామని నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 1,00,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, 2 అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు. సాకు. వీడా? ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచొస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలొచ్చిపోడు వీడే. చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతులకే సెకండ్ ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే. మున్సిపాలిటీ కమిషనర్ గారు ఓన్లీ సన్నం. కమిషనర్ గారు ఓన్లీ సన్ అయితే కక్కూసులు ఎందుకు అడుగుతున్నట్టు? అక్కడే వచ్చిన తిరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబు ఏమో చాలా స్ట్రిక్ట్. నాకు లంచాలు రికమెండేషన్లు కుదరవు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఈడు అనేత్రే కదా. పట్టుదలగా ఆడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 ఏళ్ళు. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి ముంజేతి మీద ఏంట్రుగా బతక నేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే శంకరం, రే పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మంది తాగుతుందని నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాన్ని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది. ఒరే శంకరం,
వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవడివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. అమ్మా, ఈ పెంటడు వచ్చేసాడు. వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమాంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన వంటలేమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే. మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ. ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట. నాకు చూడాలని ఉంది, కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్లో జయప్రదలాగా, ఇంకో యాంగిల్లో జయసుదలాగా. అయ్యో సారీ, రావే. అబ్బా, ఆ సూటు బూటు బ్యాగు ఏ పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రానిచ్చారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు. అంటే మీ ఇద్దరిలో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి, కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న? నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్కున్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య, నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్నని అడిగుండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదూర్చనివ్వను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే? వచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవపడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళేంటి? వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది? ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన మీ మెళ్ళ వాళ్ళు తాళి కట్టేరుగా. వెళ్ళి ఇచ్చిరండి. సరే, ఇవ్వు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి, ఏమిట్రా?
ఆ కజ్జికాయలా ఉన్న పిల్లని నాకు ఖాయం చేయండి. అంటేనా అది వారికి నీకు వేరే అదిగో పిల్లొస్తుంది చూడు. ఇదిగో గేదె కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ గా తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు కదా, 2 చూసాం, ఇంకో 2 కూడా చూసేస్తే 4 కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓ పని చేయి, వాళ్ళ అమ్మగారిని కూడా పిలుస్తాను. టోటల్ గా అందరినీ చూసేసి నీకు కావాల్సిన కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డెగిషా చేస్తూ నువ్వు నోర్మై. ఏమండి, మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తిపాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపులేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మా నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మా నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి, ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కొంపకే ముప్పొచ్చింది. మేము తప్పు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కని ఉంటే అలాగే చేసి ఉండేవాడిని, కానీ నా ప్రాణానికి 4 కంటే మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి? కొట్టారేంటి? వాళ్ళు అడిగేదంటే తప్పే ఉంది. నోరు మూయ్. ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకళ్ళు తప్పుచ్చుకొచ్చావా? చూడండి, ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైపులో 2 అమ్మాయిల పెళ్లిళ్ళు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 3వ అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. రే, నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు. ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది. తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గానీ యువతల వాడి డైలాగ్ వినవు. ఊవను ఇగో ఆటో ఆగు, ఆగు 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు. మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోనివయ్యా. ఎక్కడ ఆపావు నేను చెబుతా. పోనీ, మళ్ళీ దీనికి ఇది రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఇంకేముంది? ఆగింది, ఆగింది. ఓరి నీ మొహం పేలిపోను. శుభవాని పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొడవురా ఈ స్టాపింగ్ ఏమిటి? యాక్సిడెంట్ అయిన గడ్డిలారి ఫేసు నువ్వును. అదుకేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది. ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళ్తాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది. ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి. మనం తప్పితే ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు. వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి 3వ కూతురు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాడు, నాకు తెలుసు. థ్యాంక్స్ అన్న. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు. నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి? ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పార్టీలా ఉన్నారా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను.
అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు. ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితాంతో అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఇదిగో, ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నాను చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి. ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది. ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. Get up. ఎవరినండి? మిమ్మల్ని. Get up. ఆడదంటే పిల్లల కని యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తాడా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు, చిచి కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. అవును. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే ఆ వెర్రి చూపులేంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడైపోతున్నాను. అంత తెలుగొద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి.
మా అక్కలిద్దరికి క్లాస్ పోరగాళ్ళనిచ్చి కట్టబెట్టారు. నేను మాత్రం మొండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువుంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ నిస్తత్వం. ఓహో, మీరు తెలుగు లిటరేచర్ కదూ. మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? పొలం ఆరింది. ఎప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. ఉల్లి సాంబారు నువ్వైతే, టమాటా చట్నీ నేనైతే, వడ మసాలా వడ, గుత్తి వంకాయ నేనైతే, కంది పచ్చడి నువ్వైతే, వడ పెరుగులో వడ. వచ్చిందా? ఏ ముచ్చ మల్లె మురిసిపోయే మల్లె మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచి తరగా వేసిందిలే, ఊరు నిద్రపోయిందిలే మంచి చోటే మనసు దొరికిందిలే, మబ్బే మసకేసిందిలే మంచి చోటే ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసావు నా లైలా? నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా నీకోసం నేను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రావే రాణి రావే, రాధవు నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీల. ఓహో, సాంగ్ వేస్టా? ఇంకెందుకు లైట్ అరటి తొక్క. దీపాలు అర్పేసి మన్మధులు మొదలుపడతాం. దా. ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలా ఇసిరేసావు? ఓహో, బెడ్ నిండా ఉండగా హెడ్ మీద ఎందుకనా? పాలిచే పాలిచే, నేను ఇంకా ఆగలవద్దు. ఇదేంటి ఖాళీ తెచ్చావు? పాలి అక్కడ చూడు. అదేంటి నా పాలు పిల్లి తాగేస్తుంది? దానికి పాలు, నీకు కష్టాలు. ఓహో, నేను నోరున్న జీవిని ఏమైనా తాగొచ్చు, పాప అది నోరు లేని జీవిని దాని పోసేవా? ఆహా, ఓహో, నువ్వు ఎంత మనసున్నాడు దానివే. ఏంటి, నేను మనసున్న ఆడదాన్నా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చెట్ట వెదవా. మర్యాదగా మాట్లాడకపోతే మర్యాద మర్డర్ చేసేయగలను. అబ్బో, నువ్వు పోలందేవిలా మర్డర్ చేస్తావని మీ నాన్న నాకు చెప్పలేదే. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పేనా? చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో, నాకేం తెలియదు బాబోయ్. మీ నాన్న నువ్వు నన్ను లైక్ చేశా అని చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? అనిపించలేదు. అనిపించలేదు, ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాతు నోరు లాంటి ఒక నోరు, దానిపైన ఈగా వాలినట్టు ఒక మీసం. అదేంట్రా అది? అదేంటది? ఎక్కడ ఎక్కడ? ఇటు అటు గుంటలు. ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా, ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొఖానికి ఈ మొఖానికి ఎంత తేడా. నా మొఖాన్ని ఒకే ఒక్కసారి చూడు, మాదిరి దీక్షితిలా ఉంది. నీ మొఖం కుప్పతోటిలా ఉంది. అద్దంలో చూసుకో. రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాలంలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటికి కాకిలా కనిపించినా కోకిల్ లాంటివండి. కాకి గుట్లు కోకిల్ కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు ఎగ్జిస్ట్ అయిపో. అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ అలా ఓవర్టేక్ చేద్దాం.
పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, మీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్టు మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊవను. నమస్కారం. నమస్కారం నమస్కారం. అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా.